చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్రేమ్కి మనం సన్మైక్ అంటించేస్తున్నాం. ఆల్రెడీ పైపక్క మొత్తం సన్మైక్ అంటిస్తాం. ఇప్పుడు కింద అంటించాలి. మొత్తం అంటించిన తర్వాత మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మొత్తం సన్మైక్ అంటిస్తే డోర్లోనే బిగించడం జరిగింది. మీకు బిగించిన తర్వాత కబోర్డ్ చూసారు కదా ఏ విధంగా ఉందో. మీకు అక్కడ డోర్ అన్నది ఉంటుంది. ఆ డోర్ ఉన్నదన్న విషయం అసలు తెలీదు. మీకు ఈ ఖాళీ కనబడుతుంది కదా, ఈ ఖాళీకి ఏం చేస్తామని చెప్తాను. ముందు డోర్ చూపిస్తాను. చూస్తున్నారు కదా డోరు. మనం ఈ డోర్లు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ డోర్ అన్నది ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనకు డోర్ కూడా ఓపెన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ గుమ్మం ఉందన్న విషయం ఎవరికి తెలియకుండా ఉంటుంది. మనం కబోర్డ్లో ఉండిపోతుంది. చూసారు కదా, డోర్లు క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత మొత్తం కబోర్డ్ కింద ఉంటుంది. మీకు తేడా తెలీదు, అసలు ఏమీ తేడా తెలీదు. ఇప్పుడు ఈ మయ్యాన్ని ఖాళీ ఉంది కదా, ఈ ఖాళీకి మనం వెనకాల ముక్క అన్నది దిగ్గొట్టాలి. ఇదే ముక్క. ఇప్పుడు ఈ ముక్కను మనం తయారు చేసి ఈ గ్రూలోని వెనకాల దిగ్గొట్టినప్పుడు మనకి ఈ విధంగా గ్రూ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మన గ్రూ కనిపిస్తుంది. మీకు ఇది కవర్ ఉండడం వల్ల ఇప్పుడు చిరాగ్గా కనబడుతుంది కబోర్డు. మొత్తం కవర్ లాగేస్తే కబోర్డ్ అన్నది చాలా నీట్గా కనిపిస్తుంది. మీకు కవర్ లాగిన తర్వాత హ్యాండిల్స్ వేసి కవర్ లాగి గ్రూ ముక్కలు కూడా కడేసిన తర్వాత మీకు చూపిస్తాను. మొత్తం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి హ్యాండిల్స్ మ్యాగ్నెట్లు వేసేయడం జరిగింది. ఇవి 6 అంగుళాలు హ్యాండిల్స్ వేయడం జరిగింది. దీనికి పెద్ద డోర్లకి. హైడ్రాలిక్కి 4 అంగుళాలు హ్యాండిల్స్ హైడ్రాలిక్ వేసాం. అది పైకి తేల్చండి. చూసారు కదా, హైడ్రాలిక్ వేసాం. ఈ డోర్లు మొత్తం అన్నీ హైడ్రాలిక్కే. ఈ కింద డోర్లకి ఈ మయ్యాన్ని ముక్క కట్టాలి. ఇంకో ముక్క తయారు చేయడం జరిగింది. ఈ ముక్క ఎలా వస్తుంది ఇప్పుడు మీకు, మనకి ఈ ముక్క అన్నది ఈ విధంగా లోపల వస్తుంది. మీకు ఈ ముక్క అన్నది డోర్తో పాటు ఇలా ఉండిపోతుంది. ఈ ముక్క అన్నది డోర్తో పాటు ఇలా ఉండిపోతుంది. మనకి డోర్ వేసినప్పుడు ఇక్కడ గ్రూ వచ్చింది కదా, ఆ విధంగా ఈ డోర్ కూడా క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ గ్రూ కనిపిస్తుంది. మనకి ఈ విధంగా వస్తాయి. చూస్తున్నారు కదా, మ్యాగ్నెట్లు కూడా వేయడం జరిగింది. ఇక్కడ ప్లేట్ ఉంటుంది. మనం మ్యాగ్నెట్ డోర్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా డోర్ వేస్తే మ్యాగ్నెట్ అంటుకుంటుంది. ఈ విధంగా అంటుకుని డోర్ని గట్టిగా పట్టుకుంటుంది కదలకుండా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం డోర్ కవర్ లాగేస్తున్నాం. కవర్ లాగితే మీకు సన్నకి ఏ విధంగా కనబడుతుంది చూడండి. చూస్తున్నారు కదా, కవర్ మొత్తం లాగేస్తాం. మొత్తం డోర్లు అన్నీ లాగేస్తాం. ఇది అవుతుంది. ఇది లాగేస్తే ఏంటంటే మీకు ఈ సెంటర్ డోర్కి లాక్ అనేది వేయడం జరిగింది. చూస్తున్నారు కదా, లాక్ ఇది. లాక్ వెనకాల ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్. ఈ డోర్కి పైన అదేవిధంగా కిందన టవర్ బోల్ట్లు ఉంటాయి. లాక్ అన్నది చూసారు కదా, ఈ సెంటర్లో కనం అన్నది కొట్టాం. ఇక్కడ లాక్ అవుతుంది. మీకు పెట్టి చూపిస్తాను. టవర్ బోల్ట్ ఉంది కదా, టవర్ బోల్ట్ చూసారు కదా, ఈ విధంగా పడుతుంది. ఇది లాక్ లివర్ ఉంది కదా, ఈ లివరు బయటకు వస్తుంది కదా. ఈ లివరు మనం వేసినప్పుడు ఈ కన్నంలోకి అన్నది లివర్ వెళ్తుంది. మీకు వేసి చూపిస్తాను. చూసారు కదా, లాక్ అన్నది పడ్డది. ఇప్పుడు డోర్ అన్నది రాదు. చూసారు కదా, లాగి చూపిస్తున్నాను మీకు. డోర్ అన్నది లాగదు. ఇప్పుడు తీసి లాగితే డోర్ అన్నది వస్తుంది. ఈ విధంగా మొత్తం కబోర్డ్ అనేది చేయడం జరిగింది. ఫైనల్గా కబోర్డ్ ఏ విధంగా వచ్చింది చూసారు కదా. గ్రూలు చూసినట్లయితే గ్రూలు అన్నీ లెవెల్గా ఉంటాయి. డోర్లు అన్నీ ఒకే విధంగా లెవెల్గా ఉంటాయి. మీకు గ్రూలు చూసారు కదా, మయ్యాన్ని కలర్ మార్చాం. దానివల్ల కొద్దిగా డిఫరెంట్గా కనబడుతుంది. డోర్ దేనికి అది విడివిడిగా కనబడుతుంది. ముందు మీకు చూపించినప్పుడు ఈ డోర్లో ఇక్కడ ఖాళీ ఉండేది కదా, ఇప్పుడు ఖాళీ లేకుండా ముక్క అన్నది కట్టాం. చూసారు కదా, ఈ ముక్క అన్నది డోర్కి ఈ విధంగా ఉంటుంది. ఈ డోర్కి ఈ విధంగా ఉంటుంది ముక్క అన్నది. అది ముక్క అన్నది మనం ఇక్కడ కానీ ఈ ఫ్రేమ్ కన్నది వేసినట్లయితే ఈ సెంటర్లో మనం వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఈ ముక్క అన్నది డోర్కి ఉంటుంది. ఆ ముక్క లేకుండా డోర్లు అన్నది దగ్గర కూడా వేసుకొని చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా వేసినప్పుడు ఏంటంటే మనకి కొద్దిగా నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా, ప్రతి డోర్కి గ్రూ అన్నది ఉంటుంది. దానివల్ల నీట్గా కనిపిస్తుంది. మయ్యాన్ని బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్కి మేము ఏం చేసామంటే కలర్ అన్నది కొద్దిగా మార్చాము. కింద బెడ్రూమ్లకి వేరే సన్మైక్ వేస్తే ఆ సన్మైక్ దీనికి ఫ్రేమ్కి వేసాము. దానివల్ల డోర్లు ఈ విధంగా నీట్గా కనిపిస్తున్నాయి. మొత్తానికి కబోర్డ్ అన్నది తయారైపోయింది. కబోర్డ్కి ఇది పైన హైడ్రాలిక్స్ వస్తాయని చెప్పారు కదా, ఇక్కడ చూసారు కదా, హైడ్రాలిక్స్ వేసాం. దీనికి 50 కేజీలు హైడ్రాలిక్స్ బిగించడం జరిగింది. మనం అనుకుంటే డోర్లు ఈ విధంగా క్లోజ్ అయిపోతాయి. కొద్దిగా ఎలా తీసుకొచ్చి అలా పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది హైడ్రాలిక్స్. ఈ మొత్తం 4 హైడ్రాలిక్సే. ఈ డోర్లో 2 డోర్లు మనం ఇక్కడ బట్టల హ్యాంగర్ అని వస్తుంది. ఈ మామూలుగా ర్యాక్లో ఏమో బట్టలు పెట్టుకోవడానికి. ఈ ర్యాక్లో 2 సొరుగులు అన్నది చేయడం జరిగింది. చూసారు కదా, సొరుగులు హ్యాండిల్స్ ఏ విధంగా చేసాము. దీనికి లాక్ అనేది వేయడం జరిగింది. లాకు మనం సొరుగు వేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇంట్లోనే ఏమైనా తీసుకోవచ్చు. ఈ సొరుగు కొంత ఆనం వేసాము. ఈ డోర్ కొంత ఆనం వేయడం
చేయడం జరిగింది. మొత్తం హైడ్రాలిక్స్. ఇక్కడ ఈ ర్యాక్లో చిన్నాలు వేసాము, ఇందులో చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవడానికి అవుతుంది. సింగిల్ డోర్ ఇది. మన సెంటర్లో చూస్తున్నాం కదా, ఇది మనం అటువైపు వెళ్ళడానికి దారి. ఇది ఇక్కడ ఒక డోర్ అనేది ఉంది, గుమ్మం ఉంది. మనం గుమ్మం కనబడకుండా కబోర్డ్ చేయడం జరిగింది. మీరు ఇలా చూస్తే ఇక్కడ అర్థం అనేది బిగించాం. ఇక్కడ మనకి ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక మిర్రర్ అని తెలుసాం, డ్రెస్సింగ్ రూమ్ చూసారు కదా, చిన్న డ్రెస్సింగ్ రూమ్లో ఉంటుంది. ఇక్కడ రెడీ అవ్వడానికి కట్టని ఇటువైపు హ్యాంగర్ బిగించాం. ఇక్కడ డోర్లు బట్టలు గట్రా తగిలించుకోవడానికి ఉంటుంది. దీనికి డోర్ క్లోజర్ వేసాం, ఎందుకంటే మనం డోర్ గమని ఎవరికి వచ్చినా దీని డోర్లకి ఏం అవ్వకుండా సేఫ్టీ పర్పస్ క్లోజింగ్లో ఉండడానికి. ఇప్పుడు మనం కింద లెగ్గలు అనేది వేయడం జరిగింది ఒకటికి. ఇంతకుముందు మీరు చూసుంటే లెగ్గలు ఉండవు. ఇప్పుడు మీకు ఫైనల్గా లెగ్గలు వేసిన తర్వాత చూసారు కదా, ఎస్ఎస్ లెగ్గలు వేసాం. కింద మొత్తం లెగ్గలు వేసాక ఏ విధంగా కనబడుతుంది చూసారు కదా. మొత్తంగా ఒకటి మొత్తం పూర్తి అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారా. థ్యాంక్ యూ.